హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రియదర్శిని ఫుడ్ కోర్ట్. ఈరోజు మేము చిక్కుడుకాయ నిల్వ పచ్చడి చేయబోతున్నామండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చిక్కుడుకాయ అంటే చాలామంది చాలా ఇష్టంగా తింటూ ఉంటారు కదా. కానీ ఈ చిక్కుడుకాయలు ఇయర్ అంతా మనకి దొరకదు కదండి, సీజనల్గానే దొరుకుతూ ఉంటుంది. కానీ మనము ఇలా చిక్కుడుకాయ నిల్వ పచ్చడి చేసుకున్నామంటే చిక్కుడుకాయలు దొరకని టైంలో అయినా సరే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఈ పచ్చడిని ఎంజాయ్ చేయొచ్చు. ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటుంది. చాలా సింపుల్గా, ఈజీగా, టేస్టీగా చేసుకోవచ్చు. ఇక్కడ మేము ఒక 350 to 400 గ్రామ్స్ వరకు చిక్కుడుకాయలు తీసుకున్నామండి. వాటిని ఫ్రెష్ వాటర్తో బాగా క్లీన్ చేసుకున్నాము. తర్వాత దాన్ని ఫ్యాన్ కింద పెట్టి ఎక్కడ తడి లేకుండా ఆరబెట్టుకొని సైడ్స్ ఈ ఈనలు ఉంటాయి కదండి, అవన్నీ తీసేసుకున్నాము. చిక్కుడుకాయలు ఎప్పుడైనా ఫ్రెష్గా ఉండే తీసుకోండి, అప్పుడు ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకుంటున్నాము. ఇక్కడ మేము వేరుశనగ నూనె వేసుకున్నాము. ఆయిల్ హీట్ అయిన తర్వాత చిక్కుడుకాయలు వేసుకుంటున్నాము. ఎప్పుడైనా గింజలున్న నాటు చిక్కుడుకాయలతోనే చిక్కుడుకాయ నిల్వ పచ్చడి పెట్టుకుంటే టేస్టీగా ఉంటుందండి. ఇలా గింజలుగా ఉంటే ఆ గింజలు ఆ చిక్కుడుకాయ పచ్చడిలో ఆ గింజలు తింటా ఉంటే అస్సలు భలే రుచిగా ఉంటుందండి. చిక్కుడుకాయలు చక్కగా ఇలా వేగితే సరిపోద్దండి. మరీ ఎర్రగా వేగాల్సిన అవసరం లేదు. అలా వేగితే ఇంకొంచెం గట్టిగా ఉంటుంది. ఇలా వేయించుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది. రిమైనింగ్ చిక్కుడుకాయలని కూడా ఇలానే వేయించుకుందాం. ఇదే ఆయిల్లో తాలింపు వేసుకుంటున్నామండి. ఆయిల్ సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. ఎండుమిర్చి వేసుకున్నాము, తాలింపు గింజలు, కరివేపాకు, వెల్లుల్లిపాయలు వేసుకుంటున్నాము. కొంచెం జస్ట్ అలా దంచి వేసుకున్నామండి. ఇప్పుడు మంచి అరోమా వస్తూ చాలా బాగుంటుంది. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్లయితే అస్సలు మర్చిపోకుండా మన ప్రియదర్శిని ఫుడ్ కోర్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ రెసిపీ నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. తాలింపు చక్కగా వేగింది. స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందాము. ఇక్కడ చింతపండు మేము 75 to 80 గ్రామ్స్ వరకు చింతపండు తీసుకొని దానిలో పీచులు అవేమీ లేకుండా క్లీన్ చేసుకొని ఫ్రెష్ వాటర్తో బాగా క్లీన్ చేసుకొని అందులో కొంచెం వాటర్ వేసి చింతపండు పులుసు లాగా తీసామండి. చిక్కగా తీసి దాన్ని స్టవ్ మీద పెట్టి ఇలా దగ్గర పడే వరకు ఈ చింతపండుని ఉడికించుకున్నాం. చూడండి, చింతపండు పులుసు అంతా దగ్గర పడింది కదా, ఇలా ఉడికించి పక్కన పెట్టుకున్నాము. ఈ చిక్కుడుకాయల్లో ఈ చింతపండుని వేసుకుంటున్నామండి. మెంతుల్ని వేయించి మిక్సీ పట్టుకున్నామండి. ఆ మెంతు పొడిని 1 స్పూన్ వేసుకుంటున్నాము. ఎక్కువ వేసుకోకండి, చేదొస్తుంది. అలాగే ఆవాల్ని కూడా చక్కగా వేయించుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్నాము. ఈ ఆవపిండిని ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకుంటున్నాము. 1/2 కప్పు కారం వేసుకుంటున్నాము. 1/4 కప్పు కారం వేసుకున్నాం కదండి, 1/4 కప్పు సాల్ట్ వేసుకుంటున్నాము. సాల్ట్ కొంచెం తగ్గినా పర్లేదండి, తర్వాత కలుపుకోవచ్చు. ఒకేసారి ఎక్కువ వేసుకుంటే ఆ సాల్ట్ మొత్తం కూడా ఈ చిక్కుడుకాయ ముక్కలకి పట్టేసిద్ది. అందుకని కొంచెం తక్కువగానే చూసి వేసుకోండి. 1/4 కప్పు అయితే కరెక్ట్గానే సరిపోయిద్ది. చాలకపోతే తర్వాత యాడ్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం ఇదంతా కూడా ఈ చిక్కుడుకాయలకి పట్టేలాగా కలుపుకుంటున్నాము. చల్లారిన తాలింపుని ఇందులో వేసుకుంటున్నాము. ఈ తాలింపు అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఆయిల్ సరిపోయిద్దండి. ఇది కొంచెం మాగిన తర్వాత ఆయిల్ అంతా పైకి వస్తుంది. ఒకవేళ మీకు ఆయిల్ తగ్గింది అనిపిస్తే ఆయిల్ హీట్ చేసి కూడా కలుపుకోవచ్చు. చూస్తుంటేనే అసలు ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుందండి, అంత మంచి అరోమా వస్తుంది. ఇప్పుడైతే మనం వెంటనే తినకూడదు. దీన్ని మూత పెట్టి ఒక 3 days పక్కన పెట్టుకున్నామంటే ఈ చిక్కుడుకాయకి ఆ పులుపు, ఉప్పు, కారం అన్నీ పట్టి మంచిగా మాగి సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే ఇది మూత పెట్టి 3 days పక్కన పెట్టుకుందాం.
3 డేస్ తర్వాత ఈ చిక్కుడుకాయ నిల్వ పచ్చడి ఎలా ఉందో చూడండి. ఆయిల్ అంతా పైకి తేలి ఈ చిక్కుడుకాయలు అంతా కూడా చక్కగా ఊరి ఉప్పు కారం పులుపు అన్నీ చక్కగా సరిపోయి అసలు చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. అసలు చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి, అంత బాగుంది. టేస్ట్ మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్లో ఉందండి. వేడి వేడి రైస్లో ఈ చిక్కుడుకాయ నిల్వ పచ్చడి కొంచెం వేసుకొని తింటే ఆహా ఎంత బాగుంటుందో. ఇది చిక్కుడుకాయలు మనకి ఎప్పుడు ఇయర్ మొత్తం దొరకవు కదండి, సీజనల్గా దొరుకుతాయి. కాబట్టి చిక్కుడుకాయలు దొరికే టైంలో ఇలాగా చిక్కుడుకాయ నిల్వ పచ్చడి చేసుకున్నామంటే మనం ఎప్పుడు కావాలి అంటే అప్పుడు ఈ చిక్కుడుకాయ పచ్చడి తినొచ్చండి. చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే చాలా రోజులు నిల్వ ఉంటుంది. మనం వేసుకునే ఆయిల్ వేరుశనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. గ్లాస్ బౌల్లో గ్లాస్ జార్స్లోనే దీన్ని నిల్వ చేసుకోవాలి. ఇంకా తాలింపు వేడిగా వేయకుండా చల్లారిన తర్వాత వేసుకోవాలి. కారం కూడా బయట కొని తెచ్చే కారం కాకుండా ఇంట్లో పట్టించిన కారం వేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుందండి. ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది. సో మీరందరూ కూడా మా ప్రాసెస్లో చిక్కుడుకాయ నిల్వ పచ్చడి ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.